మెచాంగ్ తుఫాన్ ప్రభావం రైతన్నకే కాదు మత్స్యకారులకు కూడా తీరని నష్టాలు మిగిలించింది. ఎటు చూసినా జల విధ్వంసమే సృష్టించింది. రోడ్లని చెరువులను తలపించాయి. వాగులు వంకలు పొంగి ఇళ్లలోకి వరద చొచ్చుకువచ్చింది. ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి విలవిల్లాడాయి. చెట్లు కరెంటు స్తంభాలు కూలి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. అపార నష్టం వాటిల్లింది. తుఫాన్ తీరం దాటింది. కానీ రైతన్న కళ్ళలో ఇంకా ఆవేదన సుడులు తిరుగుతూనే ఉంది. మెచాంగ్ తుఫాన్ వచ్చింది వెళ్ళింది, కానీ దాని ప్రభావం మాత్రం ఎప్పటికీ కోలుకోకుండా చేసింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా రైతులకు ఎంతో నష్టం వాటిల్లింది. ఆరుకాలం పండించి తీరా చేతికొచ్చిన పంట నాశనం కావడంతో లబోదిపమన్నారు రైతన్నలు. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించారు. దాంతో రోజు కూలిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని వాపోయారు. ప్రతిరోజు వేటకు వెళ్తేనే తమ జీవనం గడుస్తుందని, తుఫాన్ ప్రభావంతో వేటకు వెళ్లొద్దని చెప్పే ప్రతిసారి తమకు ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వారికి ఆదుకోవాలని కోరుతున్నారు. మాకు వ్యవసాయం ఆదాయం లేదు. మాకు గంగమ్మ దేవిలోకి వెళ్ళడము, మేము ఆదాయం ఉంటే తెచ్చుకోవడం, లేకపోతే ఏమి తినగా పడగా సవడము అన్నట్టు. ఇప్పుడు ఇంచుమించు 6 దినమని దినాకు అగ్గిలు లేవు. తుఫాని గాలితో వర్షము గాలి గుర్తు బాగేసి పురుళ్ళు అయితే ఈ పాటికి ఎక్కడే దిగిను. మరి మామూలుగా ఏమో ఆ మహానుభావులు ఇచ్చారు కాబట్టి ఆ దేశాలంతా గుజరాత్ వెళ్ళి ఆ 100, 10,000, 20,000 నత్తరుణాలు తెచ్చుకొని ఆ గోమాలు కట్టుకోబట్టి, కానీ లేకపోతే ఈ ఆధారం లేకట్ట ఈ పాటికి పురుళ్ళు అయితే మా తాతల మొత్తాలు గడిపిన పురుళ్ళు అయితే ఇప్పుడు ఇల్లు కాదు తినగా చూడడానికి మీ నాటి వాళ్ళు వచ్చి ఆ మట్టి చూసి అప్పుడు మాకు మాట్లాడరు అనేసి మీరు చేతులు. కానీ మాకు ఎంత అన్యాయము చేయకండి బాబు, ఎంత అన్యాయం చేయకండి. మీరు ఆదరించండి, మాకు ఆదరించండి బాబు. మాకు ఆదరించేదో చూసి మీరు వచ్చి మీ ఏలువారు వచ్చి చూడండి మా పరిస్థితి ఏమన్నా, మా వలాదోలు ఏమన్నాయో. కోట్ల వల్ల ఉన్నాయి. కోట్ల వల్ల ఎందుకు పనికొచ్చింది ఏమి లేదు. ఆదాయం లేదు. ఆదాయం మేపు ఈ బొడికి అంత చిత్తారం అయిపోయింది. మీరు ఏం చేస్తారో అదిగో బోట్లు మొత్తం ఏం బోట్ లేకట్ట ఇంటికి వచ్చేసింది, తోసుకొచ్చింది. దానికి ఆదాయం తీసుకోయండి. మీరు వచ్చి ఆదరిస్తండి. ఆడిస్తే మీకు రేపు పొద్దున్న మీకు ఆదరిస్తాం. మేము మాకు మీరు ఆదరిస్తే మీకు మీరు రేపు ఆదరిస్తాం. అది మాకు చాలా సంతోషం అండి. మీకు నమస్కారం బాబు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.